ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఎంతవరకు సంఘమును గురించిన సత్యం మనం విన్నాం, మన హృదయంలో భద్రపరుచుకొని మరి కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మని గురించి లేక పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సంగతి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయనను వ్యక్తిగా సంబోధించాలే గాని శక్తిగా సంబోధించకూడదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక అని అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ శక్తినిచ్చే వ్యక్తి, ఆయన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపుల చేత ఆయన ఆరాధించబడేటువంటి క్రమంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇలాగ మనం చెప్పవచ్చు, దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే త్రిత్వమును గురించి కాదు, కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాలలో ఆ సత్యాలు సంఘాలకు అవసరమని దేవుడు ఆ భారాన్ని ఇచ్చాడు. అందుకే ఆ అంశాన్ని గురించి బోధించటం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మని అపార్థం చేసుకొని చాలా శాఖలు పుట్టాయి. కొందరు యెహోవా మాత్రమే అని, కొందరు క్రీస్తు మాత్రమే అని, మరి కొందరు పరిశుద్ధాత్మే సమస్తము అన్నట్లుగా వాక్యంలో నుండి తప్పిపోయి దేవుని లేఖనాలకు విరోధమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ లోకం వెళ్ళిపోతూ ఉంది. ఈ విషయంలో త్రిత్వమును గురించిన సత్యములో మనం స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. పాత నిబంధన గ్రంథంలో తండ్రిని మనం చూడగలం, సువార్తలలో కుమారుణ్ణి మనం చూడగలం. ఆ తదుపరి అపోస్తలుల కార్యముల గ్రంథము నుండి పరిశుద్ధాత్మని మనం చూడగలుగుతున్నాం. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని కొంతమంది ఏమన్నారంటే పరిశుద్ధాత్మని కార్యాలు అని అన్నారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, కేవలం తండ్రి పాత నిబంధన గ్రంథానికి, కుమారుడు 4 సువార్తలకు, పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యములు, ఆ తదుపరి సంఘములో పత్రికల సంబంధానికి విషయంలో పరిమితి కాదు. ఒక్కొక్క కాలానికి ఒకరు పరిమితి చేయబడలేదు. దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. కనుక పాత నిబంధన గ్రంథమైన, సువార్తలైన, అపోస్తుల కార్యముల గ్రంథం, పత్రికలైనా కూడా ప్రతి చోట కూడా మనం ఎవరిని చూస్తాం? త్రియేక దేవుణ్ణి చూస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి చూస్తాం. ఊరికే ఒక్క ఉదాహరణ మాత్రం నేను చెప్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటో తెలిసిన? ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. ఒక స్వరము వినిపించింది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం ఆకాశము నుండి వినిపించింది. అక్కడ ఎవరిని మనం చూస్తూ ఉన్నాం? తండ్రి అయిన దేవుని స్వరాన్ని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి రావటం మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడ మనం చూస్తున్నాం. త్రిత్వమైనటువంటి దేవుని అక్కడ కూడా చూస్తున్నాం. కనుక ఏ ఒక్కరు ఏ కాలానికి ఏ సంగతులకు
ఏ పరిస్థితులకు పరిమితం కానే కాదు. అన్ని వేళలా, అన్ని కాలములలో, అన్ని పరిస్థితులలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. అతి సందర్భంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నాలో ఉన్న ఒక భారాన్ని బట్టి, నిన్న మధ్యాహ్న కాలంలో ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి నేను ఒక తలంపు మీ మనసులో వేశాను. అదేమిటి అంటే, పరిశుద్ధాత్మునికి ఏ ఆకారాన్ని మనము ఆపాదించకూడదు. గాలే కానీ, నీరే కానీ, అగ్నే కానీ, ఇక ఏదో పావురమే కానీ, మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అనగానే ఏమేస్తారు? పావురం వేస్తాడు. పరిశుద్ధాత్మ పావురం కాదు, పరిశుద్ధాత్మ గాలి కాదు, పరిశుద్ధాత్మ నీరు కాదు, పరిశుద్ధాత్మ అగ్ని కాదు. అలాగైతే పరిశుద్ధాత్మ పావురం అయితే ఇంకా పక్షిదేవుడేగా, పరిశుద్ధాత్మ అగ్ని అయితే ఇంకా అగ్నిదేవుడేగా, పరిశుద్ధాత్మ నీటి దేవుడైతే ఇంకా గంగే కదా. పరిశుద్ధాత్ముడు ఇంకేమని మనం చూసాం, గాలి అయితే ఆయన వాయుదేవుడు అవుతాడు కదా. కనుక పరిశుద్ధాత్మ గాలి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, పావురము కాదు. అవి కేవలము సాదృశ్య రూపకాలు అని మనం చూసాం. మెటాఫోర్స్ అని అంటారు ఆంగ్లంలో. పావురం అని ఎందుకు ప్రస్తావించబడిందో, నీరు అని ఎందుకు ప్రస్తావించబడిందో, అగ్ని అని ఎందుకు ప్రస్తావించబడిందో, గాలి అని ఎందుకు ప్రస్తావించబడిందో, ఈ రీతిగా అందులో ఉండే భావాలను, సాదృశ్య రూపకాలను కొన్ని మనము చూడగలిగాం. గాలి కారణం ఏం తెలిసిన? ఆయన సార్వభౌమాధికారం. ఒక్కొక్క మాట చెప్తాను. అగ్ని ఏంటో తెలిసిన? ఆయన దేవుని సన్నిధి. నీరు ఏంటో తెలిసిన? ఆయన శుద్ధి చేస్తాడు. పావురం ఏంటో తెలిసిన? ఆయన నిష్కపటమైన పరిశుద్ధుడు. ఈ రీతిగా ఆయనను గురించిన సంగతులు మనం అర్థం చేసుకోవటానికి సాదృశ్యంగా ఉన్న భూసంబంధమైన కొన్నింటిని ఉపయోగించారే కానీ మెట్టుకు పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. ఆయనకి ఆకారము లేదు. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తూ ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆత్మకు ఆకారము లేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి, తండ్రికే కానీ, కుమారునికే కానీ, పరిశుద్ధాత్మకే కానీ ఏ విధమైనటువంటి ఆకారాన్ని మనం ఒకవేళ ఆపాదించినా తుదకు అది ఏమవుతుందంటే విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన చేసిన వారమే. అందుకే ధర్మశాస్త్రముల ఆజ్ఞలలో కూడా మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, దేనికి నీ సాగిలపడకూడదు. విచిత్రమైన విషయం, పరిశుద్ధాత్మ అంటే పావురం వేస్తున్నారు. విచిత్రమైన విషయం, యేసుక్రీస్తు వారంటే ఏదో ఒక బొమ్మ, ఒక చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఏ ఇంటిలోకి వెళ్ళినా కూడా యేసు ప్రభు అనే ఒక బొమ్మ కనిపిస్తే దాదాపుగా నేను సహించలేను. వాస్తవాన్ని చెప్తున్నాను. దాదాపుగా నేను వారిని హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తాను. అది నిజంగా క్రీస్తు యొక్క చిత్రపటం కాదు, యేసు క్రీస్తు ప్రభు యొక్క బొమ్మ కానే కాదు. ఆయన ఇవ్వలేదు. ఆయన వాక్యాన్ని ఆయన ఉల్లంఘించడు. ఏ రూపము లేదన్నాడు. ఆయన మనుష్య రూపాన్ని కూడా, తన రూపాన్ని కూడా మనకు ఇవ్వలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలోని యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు తానే స్వయంగా ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు తెలిసిన? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. నేను సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత పరమునకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు నా చిత్రపటాన్ని ఒకటి నేను మీకు ఇస్తాను, దాన్ని మీరు ఆరాధించాలని ప్రభు చెప్పనే లేదు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రూపమైనా సరే అది దేవునిగా మన మనసులో ఉంటే ఏమవుతుందో తెలిసినది? విగ్రహారాధన అవుతుంది. చాలా
జాగ్రత్త. అపవాది చాలా కుయుక్తిగా మనుషులు ఏం చేస్తున్నాడు? మోసం చేసి మెల్లగా ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. సరే, ఈ సమయమందు పరిశుద్ధాత్ముని గూర్చిన సాదృశ్యాలలో మరి ఒకటి కూడా ఉపయోగించబడింది. అదేంటో తెలిసిన? తైలము. ఈ సందర్భంలో ప్రభు చిత్తమైతే ఆ సంగతులు మనం ధ్యానం చేద్దాం. తైలం పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా, గుర్తుగా దైవ గ్రంథంలో ఉపయోగించబడినట్లు మనం చూడగలం. కారణం ఏమిటి? అగ్ని కారణం చూసాం, గాలి కారణం చూసాం, నీరు కారణం చూచాం, పావురం కారణం చూచాం. ఇప్పుడు తైలము లేక నూనె కారణం ఏమిటి? ఎందుకు ఆ రీతిగా చెప్పబడ్డాడు? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. తరగతులు గనుక వచ్చిన భాగాలు మనం తీసి లేఖన పరిశోధన చేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. 13వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. తైలపు కొమ్మును దావీదు తల మీద పోసి అభిషేకం చేసినప్పుడు గుర్తుగా ఏం జరిగిందో తెలిసిన? అక్కడి నుంచి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. యెహోవా ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, ఆత్మ అని పెద్ద అక్షరాల్లో ఉన్న, పరిశుద్ధాత్మ అన్న పరిశుద్ధాత్మ. ఇక్కడ దావీదును అభిషేకించటానికి, ప్రత్యేకపరచటానికి తైలమును వాడినట్లు మనం చూడగలం. పరిశుద్ధాత్మ దావీదు మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ముందుగా ఒక మాట మనం గమనించాలి. అభిషేకం అనే మాటకు అర్థం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ప్రత్యేకపరచటం అని అర్థం. ఒక పని నిమిత్తం ప్రత్యేక పరచటాన్ని ఏమంటారు తెలిసిన? అభిషేకం. యేసు అంటే ఏమిటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షించుటకు ప్రత్యేకించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారిని చూచామన్నాడు తెలిసిన? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవటానికి, లోక పాప శిక్షణంతటిని భరించి విమోచించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ పని నిమిత్తం మానవావతారి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారు? క్రీస్తు అని పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటి తెలిసిన? అభిషేకం అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఆ వ్యక్తిని ప్రత్యేకపరచడం. అందుకే తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో కూడా తిమోతిని గురించి చెప్పబడింది. పెద్దల హస్త నిక్షేపణము ద్వారా. ఆ సంగతిలోనికి మరల తర్వాత వద్దాం. నీలో ఉన్న వరమును అలక్ష్యము చే. దేవుడు తిమోతిని కూడా, లేక పరిశుద్ధాత్మ తిమోతిని కూడా ఒక పని కోసం ప్రత్యేక పరిచాడు. ఒక్క మాట చెప్పి దాటి వెళ్తాను. ఏ సంఘములో కూడా ఏ పని లేని వారు ఎవరు ఉండరు. సంఘములో ప్రతి విశ్వాసికి పని ఉంటుంది. ఆ సంగతి ముందుగా మనం చూద్దాం. కనుక మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అభిషేకం అనగా ఏమిటంటే ఒక పని కోసం ప్రత్యేక పరచటం. ఇప్పుడు ఇక్కడ తైలపు కొమ్ము ద్వారా దావీదును అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ దావీదు మీకు దిగి వచ్చినప్పుడు దావీదు ప్రత్యేకపరచబడ్డాడు, అభిషేకించబడ్డాడు. దేనికోసం?
రాజుగా ఉండుటకై. ఆ మాట గుర్తుపెట్టుకోండి. దావీదు రాజుగా అభిషేకము చేయబడ్డాడు, రాజుగా ప్రత్యేకించబడినాడు. అయితే ఆయన రాజుగా సింహాసనం ఎక్కటానికి కొంత సమయము తీసుకున్నది. కానీ ఇప్పుడే దేవుడు ఏం చేశాడు? దావీదును ప్రత్యేక పరచాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనం. లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అహరోను మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతని అభిషేకించెను. ఇక్కడ ఎవరు అభిషేకించబడ్డాడు? తైలము చేత అహరోను అభిషేకించబడ్డాడు. అహరోను అభిషేకించబడ్డాడు అంటే ఎవరు అభిషేకించబడినట్టు? సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13లో రాజు అభిషేకించబడ్డాడు. లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో యాజకుడు అభిషేకించబడ్డాడు. తైలం అహరోను మీద పోసి ఏం చేశాడు? యాజకునిగా ప్రతిష్ఠించాడు, యాజకునిగా ప్రత్యేక పరచాడు. మరొక విషయాన్ని చదువుదాం చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. పాత నిబంధన గ్రంథంలో అభిషేకం చేస్తే ఏం చేస్తారు? తలపైన నూనె పోస్తారు. ఇక్కడ ఒక ఆయన అభిషేకించబడి, ఇక్కడ ఒక ఆయన ప్రత్యేకపరచబడ్డాడు. ఎవరైనా? ఎలీషా. ఎలీషానికి ఎవరు? ప్రవక్త. ప్రవక్తగా ఈయన ప్రత్యేకపరచబడ్డాడు, ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో రాజు ప్రత్యేకించబడ్డాడు. లేవియాకాండం 8వ అధ్యాయంలో యాజకుడు ప్రత్యేకించబడ్డాడు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ప్రవక్త ప్రత్యేకించబడ్డాడు. రాజు, యాజకుడు, ప్రవక్త ప్రత్యేకించబడ్డారు. ఎలా ప్రత్యేకించబడ్డారు? తల మీద నూనె పోయిట ద్వారా. సమూయేలు గ్రంథంలో ఏం జరిగింది? తల మీద నూనె పోసినప్పుడు ఎవరు? యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చాడు. అంటే రాజుగా ప్రత్యేకపరిచే పనిలో కానీ, యాజకుని ప్రత్యేకపరిచే పనిలో కానీ, ప్రవక్తను ప్రత్యేకపరిచే పనిలో కానీ ఆ కార్యం ఎవరిది చెప్పండి? పరిశుద్ధాత్మ. ఇంతవరకు మనము విన్నాం. అది దైవ కార్యమే తప్ప మానవ ఆలోచన కానే కాదు. మానవ సంబంధమైన ఆలోచనలో రాజు ఎవరు చెప్పండి? ఎవరు? మనుషుల రాజు ఎవరు చెప్పండి? సౌలు. ఎందుకు సౌలును వారు రాజుగా ఎన్నుకున్నారు? అందరికంటే ఎత్తున్నాడు, అంతే. వారి ఉద్దేశం ఏంటి? అందరికంటే ఎత్తున్నాడు, బలాఢ్యుడు, మమ్మల్ని బాగా కాపాడగలడు అనుకున్నారు. అంతవరకు కాపాడుచూ వచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. అందుకే దేవుడు అన్నాడు కదా, సమూయేలు నువ్వెందుకయ్యా బాధపడతావు? వారు విసర్జించింది నిన్ను కాదు, నన్నే విసర్జించారు, వారు చెప్పినట్లే చేయమన్నాడు. కనుక సౌలు యొక్క దేహ దారుఢ్యాన్ని చూసి వాళ్ళు సంతోషపడ్డారు. శత్రువుల చేతిలో ఉండి మమ్మల్ని ఈయనే కాపాడతాడు అని. కానీ ఏమైపోయాడు? దేవుని చేత విసర్జించబడిన వాడుగా అయిపోయాడు. ఇంతవరకు మనం విన్నాం. ఆయన ఒక మాట చెప్పి దాటి వెళ్తాను. సంఘములో పెద్దల నియామకం భౌతికమైన అర్హతను బట్టి కాదు, దేవుని ఏర్పాటే. చాలామంది ఎందుకు నియమిస్తారో తెలిసిన? ఎవరిని నియమిస్తారో తెలిసిన? బంధుత్వ పరంగా ఎక్కువ బలంగా ఉన్న వాళ్ళను. అంటే ఈయన కనుక సంఘ పెద్దను చేస్తే చాలా కుటుంబాలు వస్తాయి. జరుగుతుందా లేదా అది? ఇంకోటి ఏంటో తెలిసిన? బాగా డబ్బున్న వాళ్ళను ఈయన కనుక సంఘ పెద్దను చేస్తే ఇంకా కూటాలు బాగా జరపచ్చు, డబ్బులు బాగా ఇస్తాడు అన్నట్లుగా.
ఇలాగ భౌతికమైన అర్హతలను చూసి సంఘ పెద్దలను నియమించడం ద్వారా సంఘాలు ఏమైపోతున్నాయి? ఆలోచన చేయండి. అది చాలా తీవ్రమైన విషయం. దేవుని యొక్క నియామకం. దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? దావీదును రాజుగా, అహరోనును యాజకునిగా, ఎలీషాను ప్రవక్తగా ప్రత్యేక పరిచాడు, అభిషేకించాడు. ఆ మాట అలాగే గుర్తుపెట్టుకొని మరొక వాక్య భాగాన్ని చదువుదాం. చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయము 9 నుంచి 16 వచనాల వరకు మనం చదవాలి. కానీ ఇప్పుడు చదవలేము. కానీ వరకు ఆ మాట మనం గుర్తుపెట్టుకుంటే ప్రత్యక్ష గుడారాన్ని గురించి అక్కడ చెప్పబడింది. నిర్గమకాండం 40వ అధ్యాయం 9 నుంచి 16 వచనాల వరకు ఏం చెప్పబడింది? ప్రత్యక్ష గుడారం. అందుకు సంబంధించి ఒక్క మాట మాత్రం చదువుదాం. లేవియకాండం 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, లేవియకాండం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. ఇక్కడ గమనించారా? నిర్గమకాండం 40వ అధ్యాయం 9 నుంచి 16 వరకు అదే విషయం. లేవియకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో ఒకే మాటలో చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేశాడు? ప్రత్యేక పరచాడు. అభిషేకించాడు అంటే ప్రత్యేక పరచాడు. ఇక్కడ గమనించండి, అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ప్రత్యేక పరిచాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి భాష తర్జుమా ఏమిటంటే సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. భౌతికమైనటువంటి వస్తువులు కాదు. ముందుగా ఆ సంగతి మనకు బయటకు వస్తూ ఉంది. గమనించండి, ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారము చుట్టూ నివాసం చేస్తూ ఉండగా ఆ ప్రత్యక్ష గుడారం వారు దైవ సన్నిధిని కలిగి ఉండినట్లుగా అభిషేకించబడింది, అనగా ప్రత్యేక పరచబడింది. అయితే ఇప్పుడు రండి, నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వద్దాం. లూకా వ్రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చూసారా? క్రీస్తునందు ప్రియమైన వారలరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన స్వయాన ఆ లేఖనాన్ని తీసుకొని చదువుతూ ఏమంటున్నాడంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటూ దేవుడు నన్ను అభిషేకించాడు అని అన్నాడు. అసలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పేరు, క్రీస్తు అనే పేరు నాకు అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. ఆయన అభిషేకించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు. ఇంకొక మాట కూడా మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ వ్రాయబడిన సత్యాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నది దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు చూడెను. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించెను. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ అభిషేకానికి గుర్తుగా ఏమన్నాడు తెలిసిన? ప్రభు ఆత్మ నా మీద, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే తైలము పోయబడినట్టుగా ఆయన అభిషేకించబడ్డాడు. అయితే ఇప్పుడు మనం గమనించండి, మనం ఎవరం? ఈ సంగతి ఆలోచన చేయాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం అభిషేకించబడింది. పాత నిబంధన గ్రంథంలో రాజులు అభిషేకించబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో యాజకులు అభిషేకించబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో
ప్రవక్తలు అభిషేకించబడ్డారు. ఈ క్రమంలో మనం ఏమై ఉన్నాము అనే సంగతి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా మమ్మును అని అన్నాడు. ఈ మాట పట్టుకుందామా? మీతో కూడా మమ్మును అభిషేకించిన వాడు ఎవరట? దేవుడు. ఎవరితో కూడా? అక్కడే స్పష్టంగా ఉంది చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఇప్పుడు ఇంకొక సత్యాన్ని మనం గమనించాలి. మీతో కూడా మమ్మును అని అన్నాడు. వినండి. మీతో కూడా అంటే ఎవరక్కడ? కొరింథీ సంఘంతో అన్నాడు. కొరింథీ సంఘంలో ఒక మనుషులను వేరు చేసి ఎవరి గురించి చెప్పలేదు. సంఘం అంతటితో మాట్లాడదాం. మాతో అని అన్నాడు. మాకును అంటే ఎవరు? పౌలు ఆయనతో కూడా కలిసి సువార్త పరిచర్య చేయుచును. మీతో కూడా దేవుడు మమ్మును అభిషేకించను అంటే ఎవరు? అభిషేకించబడిన వారు ఎవరు? కొరింథీ సంఘము, అపోస్తులైన పౌలు, ఆయనతో కూడా ఉన్నవారు. అంటే అర్థం ఏంటి? సంఘములో ఉన్నవారు అందరూ అభిషేకించబడిన వారు. పౌలు ఆయనతో కూడా ఉన్న సేవకులు, సువార్థికులు అభిషేకించబడిన వారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే, సంఘం అనగా ఎవరు చెప్పండి? రక్షింపబడిన దేవుని పిల్లల సమూహము. ప్రభువుని నమ్ముకొని రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఎవరు చెప్పున? అభిషేకించబడిన వాడు. ఆ మాట పౌలు గారు అన్నారు లేదా? మీతో కూడాను మమ్మును అభిషేకించను. అక్కడ సంఘం వీరు అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా, రక్షింపబడిన వారు అందరూ కూడా ఏమయ్యారు? అభిషేకించబడిన వారు. ఈ దినాల్లో కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకంగా పేరు పెడుతున్నారు. ఏమని? అభిషిక్తులు. నేను ఒక మాట అంటున్నాను, పేరు అనే కంటే కూడా బిరుదు అంటే అర్థమవుద్ది మీకు. కొంతమందికి బిరుదులు ఇస్తున్నారు. ఏమని బిరుదులు ఇస్తున్నారు? అభిషిక్తులని ప్రత్యేకమైన బిరుదులు ఇస్తూ ఉన్నారు. వాక్యానుసారము కాదు. దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, ప్రభువుని నమ్ముకొని రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అభిషేకించబడిన వారు. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. అభిషేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు అంటే అర్థం ఏంటి? ముందే చెప్పాను. ప్రత్యేకించబడిన వారు. మనం ఎవరం? లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారం. ప్రత్యేకంగా ఒక వ్యక్తికి అభిషక్తుడైన బిరుదును ఆపాదించడం లేఖన విరుద్ధం. అందుకే పౌలు గారు ఏమన్నా, మీతో కూడా మమ్మును అభిషేకించిన వాడు. ఎవరిని? కొరింథీలో ఉండే విశ్వాసులను, వీరిని కూడా. ఈ మాట వినండి. కొరింథీలో ఉండే ఉన్నన్ని అవలక్షణాలు, లేక ఇలాగ నేను చెప్పొచ్చు సమస్యలు దాదాపుగా ఏ సంఘంలో మనం చదవం పత్రికలు చదివితే. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అంత భయంకరమైన విషయాలు వేరే ఏ సంఘంలో కూడా లేవు. అయినా వారితో పౌలు గారు ఏమంటున్నాడు తెలుసునా? మీతో కూడా మమ్మును అభిషేకించిన వాడు దేవుడే. ప్రభు పిల్లలందరూ కూడా ఎవరో తెలుసునా? అభిషేకం పొందినవాడు. చాలా దుర్బోధలు వస్తున్నాయి. కొంతమంది ఇలాగ అంటున్నారు, మీ గుండీకి అభిషేకం ఉందంటున్నారు, మీ ఖర్చీపుకి అభిషేకం ఉందంటున్నారు, మీ చొక్కాకి అభిషేకం ఉందంటున్నారు, మేము మాట్లాడుతుంటే టీవీ మీద చేయబెట్టండి మీకు అభిషేకం వస్తుంది అంటున్నారు. తప్పు తప్పు దుర్బోధలు, ఇవి అపాయకరమైన కాలాలు. నో, ప్రతి ఒక్కరు ప్రభు పిల్లలు అందరూ కూడా ఎవరు తెలిసిన? అభిషేకించబడిన వారు. యోహాను రాసిన మొదటి పత్రికలోనికి రండి. ఎవరు మనల్ని అభిషేకించారో చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు. పరిశుద్ధుని వలన అంటే ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభువు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించను. మనల్ని అభిషేకించింది ఎవరు? ప్రత్యేకపరిచింది ఎవరు? ప్రభు చిత్తం అయితే ఇది ఎలాగో మధ్యాహ్న కాలంలో చూద్దాం. ప్రభు చిత్తాన్ని బట్టి మనం చూద్దాం. అయితే ఇక్కడ పరిశుద్ధుని వలన అభిషేకించబడ్డాం.
పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేశాడు? అభిషేకం. వినండి, రాజును అభిషేకించింది ఎవరు? పరిశుద్ధాత్మ. తైలం, ఆ మాట గుర్తుపెట్టుకోండి. యాజకులను అభిషేకించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రవక్తలను అభిషేకించింది ఎవరు? పరిశుద్ధాత్మ. క్రీస్తు ఎవరి చేత అభిషేకించబడ్డాడు? పరిశుద్ధాత్మ. మనల్ని అభిషేకించింది ఎవరు? పరిశుద్ధ. పరిశుద్ధుని వలన మీరు అభిషేకము పొందినవారు అని అన్నాడు. కనుక ఈ అభిషేకం ప్రభు పిల్లలందరికీ చెందింది. ఇంకొక సత్యాన్ని కూడా గమనించండి. ఈ మాట ఎవరితో అంటున్నారంటే చిన్న పిల్లలారా అని అంటున్నాడు. అన్నాడా లేదా? పై మాట చూద్దాం, చూడండి 18వ వచనం. చిన్న పిల్లలారా అని వారితో ఏమంటున్నాడంటే పరిశుద్ధుని వలన, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం. చిన్న పిల్లలారా అని ఎవరిని అన్నాడు? ఈ చిన్నపిల్లలారా అనే సంగతి వయస్సుకు సంబంధించింది కాదు, ఆత్మీయ పరిపక్వతకు సంబంధించింది. చిన్నపిల్లలారంటే ఏంటి అర్థం? చిన్నపిల్లలంటే వయసును బట్టి కాదు. వయసులో చిన్నపిల్లలు అంటే మీరందరూ సండే స్కూల్ పిల్లలని కాదు. అక్కడ యోహాను గారు చెప్పింది ప్రభు నమ్మకం రక్షింపబడినటువంటి వారే. ఈ మాట కూడా మీ ఎదురికి నేను ఎందుకు తీసుకొని వస్తున్నానంటే కొరింథీ సంఘంలో ఉండే సంఘం అంతటిని అభిషేకించబడిన వారు అన్నారు. ఇక్కడ చిన్నపిల్లలారా మీరు పరిశుద్ధుని వలన అభిషేకించబడిన వారు అంటే ఈ లోకంలో ఉన్న మరొక దుర్బోధ ఏంటంటే ఈ అభిషేకం అనేది ఆత్మీయ పరిపక్వతకు చెందిన వారికి వస్తుంది అని అంటున్నారు. అర్థమైంది నేను చెప్పే మాట? సీనియర్స్, ఆత్మీయమైన పరిపక్వత చెంది రక్షింపబడి ఎక్కువ కాలం ఉన్నవారు, కొన్ని హోదాలు కలిగిన వారు క్రైస్తవ లోకంలో, వారే అభిషేక్తులు, పరిశుద్ధులు. కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. వారికి అంత పరిపక్వత లేదు కాబట్టి వారికి అభిషేకం లేదంటున్నారు. తప్పు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ యోహాను గారు ఎవరితో అంటున్నారు మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారని? ఎవరితో అంటున్నాడు? చిన్న పిల్లలారా. తక్కువ ప్రభు నమ్ముకున్న కాలంలో, తక్కువ వయసు కలిగిన నమ్మిన కాలంలో, శరీర సంబంధమైన వయసును బట్టి కాదు, కానీ ఆత్మీయ పరిపక్వతను బట్టి నమ్ముకొని 30, 20, 50, 60 సంవత్సరాలు కలిగిన పరిపక్వత కలిగిన వారు కాదు. కానీ అప్పుడే పుట్టిన బిడ్డను కూడా ఏమంటున్నాడు ఇక్కడ యోహాను గారు? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని అన్నాడు. కనుక గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. మన అందరము సైతం ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన దేవుని పిల్లలు ఉన్నారో వారందరూ ఎవరు చెప్పండి? అభిషేకించబడిన వారు. రాజులు అభిషేకించబడ్డారు, యాజకులు అభిషేకించబడ్డారు, ప్రవక్తలు అభిషేకించబడ్డారు. మనం చదువుదాం, చూడండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుతున్నాను. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. పాత నిబంధన గ్రంథంలో తీర్పు తీర్చేది ఎవరు? 2 స్త్రీలు ఒక శిశువును, బ్రతికి ఉన్న శిశువును తీసుకొని ఎక్కడికి వచ్చారు? సొలొమోను దగ్గరికి వచ్చారు. ఎందుకోసం వచ్చారంటే ఆ అంశం మనకు అవసరం, ఊరికి చెప్తున్నా. ఎందుకోసం వచ్చారు చెప్పండి? తీర్పు కోసము వచ్చారు. అప్పుడు తీర్పు తీర్చింది ఎవరు? రాజు. రాజులు తీర్పు తీర్చేవారు. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? మీరేం చేయాలంట? తీర్పు తీర్చేటువంటి అధికారము ఇచ్చాడు. కనుక అక్కడ రాజులను అభిషేకించాడు, మనల్ని కూడా దేవుడు అభిషేకించాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమన్నా, మీరు రాజులైన యాజక సమూహము అని అన్నాడు. ఆయన మనల్ని ఎలా అభిషేకించాడు? రాజులనుగా అభిషేకించాడు. ఎవరు చెప్పండి? మనం ఎవరు? రాజులు. సంఘంలో తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని సంఘానికి దేవుడు ఇచ్చాడు. కానీ
సంఘంలోని విశ్వాసులు తీర్పు కోసం బయటికి న్యాయస్థానాలకు వెళ్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు బయటికి న్యాయస్థానాలకు, కోర్టులకు వెళ్ళే కంటే మీ ఆస్తి పోవటం కూడా మేలుకరం అంటాడు. తర్వాత చదువుకోండి, 6వ అధ్యాయం అంతా చదవండి. ఇంకా విచారకరమైన విషయం ఏంటో తెలిసిన, విశ్వాసులు, రక్షింపబడిన వారు విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకేం అభిషేకం అండి? అభిషేకం ఉంది. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అనగా స్పష్టంగా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదన్నాడు. మనుషుడు వేరు చేయకూడదంటే తుదకు చట్టం కూడా వేరు చేయడానికి అధికారం ఇది ఎవరిని? భార్యాభర్తలను. దేవుని యొక్క వాక్యానుసారంగా మనము, మన చట్టం దేవుని యొక్క వాక్యమే. అందుకే ఏమన్నాడు తెలిసిన, మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు, కానీ మీరు తీర్పు కోసం అన్యుల యొద్దకు వెళుతున్నారు. అపార్థం చేసుకోవద్దు, 6వ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమైపోతుంది. కనుక ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలను రాజులుగా అభిషేకించాడు. పాత నిబంధన గ్రంథంలో ఏం చేశారు? రాజులను ఏం చేశారు? అభిషేకించారు, ప్రత్యేక పరిచయం. మనం ఎవరో చెప్పండి? రాజులం. రాజులనుగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? అభిషేకించాడు. రెండో విషయంలోకి వెళ్దాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గమనించండి, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఎవరు మనం? అహరోను ఏం చేశాడు? అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? యాజకునిగా ఉండుటకు అభిషేకించాడు. ఇప్పుడు మనను గురించి చెప్తున్నాడు. మనము కూడా ఎవరో చెప్పండి? పరిశుద్ధ యాజకులు. ఎందుకో తెలుసిన, బలులను అర్పించుటకు ఏమన్నారు? పరిశుద్ధ యాజకులు అన్నాం. ఎవరు చెప్పారన్నమాట? ప్రత్యేకమైన వాళ్ళకి కాదు, అందరికీ, దేవుని ప్రజలందరికీ, రక్షింపబడిన వారందరిని ఏమన్నాడు? పరిశుద్ధ యాజకులు అన్నాడు. ఇక్కడ గమనించండి, అక్కడ మనం రాజులం తీర్పు తీర్చే విషయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇక్కడ మనం యాజకులం. ఎందుకు తెలిసిన? బలులు అర్పించడానికి. 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆరాధన, విజ్ఞాపన చేసేవాళ్ళం మనం. యాజకులు ఏం చేస్తారు? మనం ఎవరని చెప్పండి? దేవునిని ఆరాధించే యాజకులం. మనం ఎవరని చెప్పండి? దేవునికి విజ్ఞాపన చేసే, ఆరాధన విజ్ఞాపన చేసే యాజకులనుగా మనలను దేవుడు అభిషేకించాడు. ఎవరు ఆరాధన చేయాలి? ప్రత్యేకమైన అభిషక్తుల, బిరుదులు పొందిన అభిషక్తుల? రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించేవారు ఎవరు? యాజకులు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరు చేసేదా పని? యాజకులు. కనుక మనలను యాజకులునిగా ఆరాధించటానికి, యాజకులునిగా విజ్ఞాపన చేయటానికి దేవుడు మనను అభిషేకించాడు. యాజకులుగా అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు, యాజకునిగా అభిషేకించాడు. ఆ సంగతినే మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం చదువుదాం. చూడండి, మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం ఎరుగుదాం కాబట్టి ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. చూడండి, పేతురు రాసినటువంటి
మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. గమనించారా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరి గుణాతిశయములను? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధిస్తున్నాం. ఏమిటి? ఆయన గుణలక్షణాలను. ఆయన గుణలక్షణాల గురించిన గ్రహింపు ఎవరు మనకిస్తున్నాడు? పరిశుద్ధాత్మ మన హృదయంలో కలుగ చేస్తున్నాడు. అదే కదా, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. ఈ మాట వినండి. దేవుడు ఆత్మ గనుకని మొదటిగా ఆత్మ అనే మాట పెద్ద అక్షరాల్లో ఉంది, తర్వాత చిన్న అక్షరాల్లో ఉంది. పెద్ద అక్షరాల్లో ఉన్న మాట పరిశుద్ధాత్మ, చిన్న అక్షరాల్లో ఉన్న మాట దేవుడు మనకు అనుగ్రహించిన మాట. కనుక దేవుడు ఆత్మ గనుక పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది. కింద ఏమన్నా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప వలెనను. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ ఆయన గురించిన సంగతులు మనకు వెలిగింపు చేస్తూ బయలుపరుస్తూ ఉండగా మనం ఏం చేస్తున్నాం? స్పందించి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ఆరాధించేవారు యాజకులు, విజ్ఞాపన చేసేవారు యాజకులు. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. కనుక మనం ఎవరం? అభిషేకించబడిన యాజకులు, అభిషేకించబడిన రాజులు, అభిషేకించబడిన యాజకులు పరిశుద్ధాత్ముని ద్వారా. అందుకే తైలము అభిషేకానికి గుర్తుగా ఉన్నట్టు మన అభిషేకానికి పరిశుద్ధాత్ముడు ఆ ప్రత్యేకతను దయచేస్తా ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేనె వలె ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. గమనించారు ఈ మాట? మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేనె వలె ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. దీపము నిత్యము వెలుగుచుండాలి అంటే ఏం కావాలి? తైలం కావాలి, లేక నూనె కావాలి. కానీ దీపం ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి? నిత్యము వెలుగుచూ ఉండాలి, ఆరిపోకూడదు. ఈ మాట గమనించండి. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు. మనం అందరం ఎరిగినట్లుగా 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో వెలిగిచ్చేది ఎవరో తెలిసిన? సూర్యుడు. ఆవరణమునకు వెలుగు సూర్యుడు. పరిశుద్ధ స్థలములో వెలుగు ఎలా వస్తుంది? దీపస్తంభం. మాట గుర్తుపెట్టుకోండి. ఆవరణమునకు వెలుగు సూర్యుడు, పరిశుద్ధ స్థలమునకు వెలుగు దీపస్తంభము, అతి పరిశుద్ధ స్థలమునకు వెలుగు దేవుని మహిమ. అర్థమవుతుందండి మాట? కనుక పరిశుద్ధ స్థలములో కానీ అతి పరిశుద్ధ స్థలములోని కానీ ఏమవుతుంది? అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమ నిలిచి ఉంటుంది. పరిశుద్ధ స్థలములో దీపస్తంభము ద్వారా నిత్యము వెలుగు ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నూనె, తైలం దేని కొరకు ఉపయోగించబడుతుంది? నిత్యము దీపము వెలిగించటానికి నూనె అవసరమై ఉంటుంది. ఓ క్రీస్తునందు ప్రియమైన వారలారా,
ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు తెలియచేసే మాట ఏంటంటే, మనము నిత్యము వెలుగునట్లుగా, వెలుగై ఉండునట్లుగా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మల చేత మనలను అభిషేకించాడు. ఈ మాట చెప్పనివ్వండి. మనల్ని వెలిగించేది ఏంటో తెలుసునా? మనల్ని వెలిగించేదేంటి? 2 విషయాల మీదట ఉంచుతాను చూడండి. మనలను వెలిగించే వెలిగింపు, నిత్యము మనం వెలుగుతూ ఉండాలి అని. యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు చదువుతున్నాను చూడండి. 13వ వచనం నుండి 16వ వచనం వరకు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. మన జీవితాలను పరిశుద్ధాత్మ ఎలా వెలిగిస్తూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా వెలిగిస్తూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఏముండాలి? నిత్యము వెలుగు ఉండాలి. ఆ వెలుగునకు ఏం కావాలి? తైలము కావాలి. దేవుడు తన వాక్యము చేత మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చదువుదాం చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఏమాట అర్థమవుతుందండి? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక మీరు సమస్తమును ఎరగటము అంటే ఎలా ఎరుగుతాం చెప్పండి? ఎలా తెలుస్తుంది మనకు? ఉదాహరణకు ఒక గదిలోనికి చీకటి సమయంలో మనం వెళ్ళామనుకోండి, మనకి ఏమి తెలియదు. మనకు సమస్తము తెలియాలంటే ఏం రావాలి? అక్కడికి వెలుగు రావాలి. కనుక దేవుని యొక్క వాక్యపు వెలుగులోనే మనం సమస్తాన్ని తెలుసుకోగలం. ఆ వాక్యపు వెలుగును, గ్రహించే వెలుగును మనకెవరు అనుగ్రహిస్తున్నాడు? నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించి ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడు. దేవుని వాక్యపు వెలుగును మనకు అనుగ్రహించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎప్పుడు ఉండాలి ఆ వెలుగు? పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు వెలిగిస్తాడు? ఎప్పుడు ఆ వెలుగు ఉండాలి? యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. 16వ వచనం చదువుతున్నాను చూడండి. 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడు? ఇప్పుడు 26వ వచనంలో సమస్తమును మీకు బోధించి, ఎవరు బోధిస్తాడు? పరిశుద్ధాత్మ. నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. వాక్యపు వెలుగును ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ. ఎప్పుడు తెలిసిన? ఎప్పుడు ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే వాక్యపు వెలుగులోనే మనము నడుచుకోవాలి. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను వినండి. ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు మనలో కార్యము జరిగించడం ద్వారా ఏమి ఉత్పత్తి అవుతుంది చెప్పండి? పరిశుద్ధాత్ముడు మన జీవితాలను వెలిగించడం ద్వారా, వాక్యపు వెలుగును మనలో నింపుట ద్వారా, వాక్య జ్ఞానాన్ని మనకు అనుగ్రహించుట
ద్వారా, వాక్య గ్రహింపును మన కలుగుడు చేయడం ద్వారా అది మన యొక్క ప్రవర్తన మీద ఏం చూపిస్తుంది? ప్రభావం చూపిస్తుంది. లేక అది సత్క్రియలను ఉత్పత్తి చేస్తుంది, వాక్యానుసారమైన జీవితాన్ని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసునా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. ఏమిటా వెలుగు? మత్తయి రాసిన సువార్తలోనికి రండి, 5వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. దేవుని వాక్యం మన యొక్క జీవితాల్లో ఏం ప్రొడ్యూస్ అంటే ఏం ఉత్పత్తి చేస్తుంది? సత్క్రియలను ఉత్పత్తి చేస్తుంది. ఇలాగనండి, ఇక్కడ ఏమనిందంటే మీ వెలుగును, ఆ మాట చదువుతున్నాను చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఏమన్నాడు? ప్రకాశింప నీయుడి. ఇక్కడ ఒక్క మాట మనం గమనించాలి. ప్రకాశించుడి, ప్రకాశింప నీయుడి. తేడా ఉందా లేదా? ఏమి తేడా? తేడా ఏంటి? ప్రకాశించుడి అంటే మీరు ప్రకాశించండి, ప్రకాశింపనీయుడు అంటే మన ద్వారా ఎవరో ప్రకాశిస్తూ ఉన్నారు, అంతేనా కాదా? ఇక్కడ చెప్పబడిన మాట ప్రకాశించుడి కాదు, ప్రకాశింప నీయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, సత్క్రియలను చూచి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయండి. ఈ సత్క్రియలు ఎవరి? దేవుడు సిద్ధపరిచిన సత్క్రియ. ఈ మాట గమనించండి. కారణం ఏంటి? మన క్రియలైతే మనుషుని యొక్క నీతి క్రియలన్నీ కూడా ఎటువంటివి? మురికి గుడ్డలతో సమానం. మనము రక్షింపబడిన తర్వాత సహితం మనము ఈ లోకములో ప్రకాశించు నిమిత్తం మన సొంత ఆలోచన, మన సొంత తలంపులు, మన సొంత ప్రణాళికలు, మన సొంత కార్యక్రమాలు కాదు, దేవుడు సిద్ధపరిచిన క్రియలు. అది అన్నాడు ప్రకాశింప నీయుడి. ఇందులో సమస్తం ఎవరు తెలిసినా దేవునికి సంబంధం. పైన రక్షణ గురించి చెప్పాడు, కింద సత్క్రియలను గురించి చెప్తూ ఏమంటున్నాడు తెలిసిన? మీ సత్క్రియలు ప్రకాశింప. దేవుడు సిద్ధపరిచిన క్రియలు చేయటానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. అది ఎలాగూ సాధ్యమవుతుందో తెలిసిన? దేవుని యొక్క వాక్యపు వెలుగులో. ఇలాగూ నేను చెప్పాలనుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన వారు ఎవరు చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వారు ఎవరు చెప్పండి? సహజంగా ప్రవక్తలు. ఎలీషా ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. మనము సైతం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయను. ఇక్కడ ప్రవచనానికి ఉండేటువంటి ఒక మాట ఏమనుకుంటారంటే భవిష్యత్తును గురించి చెప్పడం అంటారు. వాస్తవానికి ప్రవచనం దేవుని వాక్యాన్ని ప్రకటించడం, అది మరొక భాగం. వాక్యం ప్రవక్త దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అందుకే ప్రవక్తల గ్రంథాలు ఏమంటారు తెలిసిన? యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ప్రవక్తలు ఏం చేస్తా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటించేది? ఎవరు? ప్రవక్తల కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరు? మనమే, దేవుని చేత అభిషేకించబడిన వారు. ఎందుకు తెలిసిన? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. నిత్యము దేవుని వాక్యం యొక్క లోకములో వెదజల్లబడుతూ మనుషులను వెలిగించాలి, వెలిగించే జీవితం. ఆయన మనల్ని ఏం చేశాడు తెలిసిన? దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా. ఈ మాటలు మీరు అపార్థం చేసుకోవద్దు.
ప్రవక్తలనుగా సిద్ధాంతపరంగా అపోస్తల ప్రవక్తల యొక్క కాలం అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఎవరం? దేవుని వాక్యాన్ని ప్రకటించే వారం. ఇలాగూ నన్ను చెప్పనివ్వండి, వేదికలకి కాకపోయినప్పటికీ కూడా కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎలాగ చెప్పండి? ఎలాగ చెప్పాలి? వేదికలు ఎక్కకపోయినా, మైకు లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎలాగూ? ఇక్కడే ఉంది వాక్యం. క్రియల వారి జీవితము ద్వారా, వారి బ్రతుకు ద్వారా సహోదరులకు ఇవ్వబడింది. అది వాక్యము లేకుండానే. అంటే అర్థం ఏంటంటే మైకుల మీద, వేదికల మీద వాక్యం ప్రకటించకుండానే వారు ఏం చేయాలి? మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని చూడాలి. మీ జీవితాలకు వెలుగుమయముగా ఉండాలి. దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎలా అభిషేకించాడు? ఎలాగ నన్ను చెప్పనివ్వండి. రాజులనుగా అభిషేకించాడు, యాజకులనుగా అభిషేకించాడు, ప్రకటించేవారిగా అభిషేకించాడు. ప్రతి ఒక్కరు ప్రసంగాలు లేక వేదికల మీద ప్రసంగాలు చెప్పిన ప్రతి ఒక్కరు జీవితాల ద్వారా ఎవరిని ప్రకటించవచ్చు? క్రీస్తుని ప్రకటించవచ్చు. వినండి, అన్న జ్ఞాపకం చేస్తాడు. నేను విన్నాను, అంతియోకయలో శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడిరి అని అన్నారు. అనబడిరి అంటే ఏంటి అర్థం? వారి జీవితాల్లో క్రీస్తును చూచారు. అందుకే క్రీస్తును ఒక్క మాటలే చెప్పాలనుకుంటున్నాం. ప్రకాశింపనీడంటే మన జీవితాల ద్వారా క్రీస్తును ప్రకాశింపనీడి. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. యేసుప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడా లేదా? నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. తర్వాత మీరు లోకమునకు వెలుగు అన్నారు. ఎలాగూ? ఈ మాట అర్థమైందా మీకు? కొంచెం మనసు పెట్టండి. నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న. ఎలా చెప్పండి? ఒక్క మాటలో చెప్తున్నా, ఆయనే మనలో లోకమునకు వెలుగు. ఈ వెలుగు ఎప్పుడు, ఎల్లప్పుడూ, నిత్యము వెలుగు. తైలం పరిశుద్ధాత్మని ద్వారా. మందిరంలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, ఉద్యోగంలో ఒక రకంగా, వ్యాపారంలో ఒక రకంగా, కూలి పనిలో ఒక రకంగా కాదు. నిత్యము ఈ వెలుగు మనలో. ఎక్కడికి వెళ్ళినా ఒకే జీవితం మనది. క్రైస్తవ్యం జీవితంలో భాగం కాదు, జీవితమే క్రైస్తవ్యం. నా మాట మీకు అర్థమవుతుందా? కొంతమందికి భక్తి జీవితంలో ఒక భాగం అంతే. ఎక్కడ చెప్పండి? ఎక్కడ భక్తి? ఎక్కడ? మందిరంలోనే. ఇంకా మనం వెళ్ళి ఆలోచన చేస్తే కేవలం ఆ రొట్టె తీసుకునేటప్పుడు మాత్రమే భక్తులు ఉంటారు కొంతమంది. రొట్టె తీసుకునేటప్పుడు చేతులు గడగడ వణుకుతాయి, పాత్రలను పుచ్చుకునేటప్పుడు గ్లాసు వణుకుతూ ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత జీవితం మామూలు. నో నో నో, అది క్రైస్తవ జీవితం కానే కాదు. రొట్టె విగ్రహం అయిపోయింది సంఘాలలో. అందుకే కరోనా కాలంలో దేవుడే తొలగించాడు అనుకుంటున్నాను నేను. ప్రభు బల్ల ఏమైపోయింది? విగ్రహము అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, ఆ వెలుగు ఎప్పుడు వెలుగుతుండాలి? నిత్యము, నిత్యము, నిత్యము. ఎక్కడున్నా సరే, ఏం చేసినా సరే, ఆ నిత్యము వెలిగించటానికి లేక వెలగటానికి మనల్ని అభిషేకించిన వాడెవరు? జీవము కలిగిన దేవుడే. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. ఆ తైలం ప్రకాశింప నీయుడి. ఆయన మనల్ని ఎలా అభిషేకించాడు? రాజులనగా అభిషేకించాడు. తీర్పు తీర్చే అధికారాన్ని సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఆయన మనల్ని ఎలా అభిషేకించాడు? యాజకులనుగా అభిషేకించాడు. ఆయన మనల్ని ఎలాగ అభిషేకించాడు? ప్రకటించేవారు, ప్రవక్తలు. వాస్తవానికి చూస్తే యాజకులు కూడా అక్షరార్థమైన వారు లేరు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ప్రత్యేకమైన యాజకులు లేరు. ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రాజులైన యాజక ఆయనను ప్రకటించేవారిగా పరిశుద్ధాత్మల చేత ఆయన మనల్ని అభిషేకించాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాజులనుగా, యాజకులనుగా, ప్రకటించేవారిగా, ఎగిరి గంతులేసే వాళ్ళగా కాదు, అల్లరి చేసే వాళ్ళగా కాదు. దేవుని వాక్యం ఏమైనా తెలియచేస్తుంది తెలిసిన? దేవుడు అల్లరికి కర్త కాడు. తర్వాత మరొక విషయం ఏమిటి అంటే,
ఈ సంగతి దాదాపుగా మనం అనేక సార్లు విని ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మనల్ని అభిషేకించాడు. ఆయన మనలను పరిశుద్ధతలో నడిపిస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. జెఫన్యా గారని ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకసారి నిడదవోలు పరిచర్య నిమిత్తం నేను వెళ్ళి, నాకు ఒక కోరిక ఉంది, చాలా కాలమైంది ఆయన చూడాలని. మంచి భక్తి గల దైవజనుడు. పని పెట్టుకొనైనా చూడాలి, వెళ్ళి చూడాలి అనుకున్నాను నేను. నరసాపురంలో ఉంటున్నాడని తెలిసింది పిల్లల దగ్గర. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, వాస్తవానికి నాకు ఆరోగ్యం బాగలేదు అప్పుడు వెళ్ళడానికి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఆదివారం రొట్టె విరిచే కూడుకు ఆయనే వచ్చాడు. ప్రభువుకి స్తోత్రం. ఆయనే వచ్చాడు, కలిసాము, సహవాసం చేశాము, కలిసి ఇద్దరం భోజనం చేశాము. నాకు బలహీనతగా ఉన్న, ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన బస్ ఎక్కియాలని బస్ స్టాండ్కి వెళతా ఉన్నాను. అకస్మాత్తుగా నిలబడిపోయాడు ఆయన. అకస్మాత్తుగా నిలబడిపోయి నా వైపు చూసి ఏమన్నాడు తెలిసిన? అయ్యా, అసలు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో తెలిసిన మన జీవితాల్లో అని అన్నాడు. నేను అలాగే చూస్తూ ఉంటే, సింపుల్, పరిశుద్ధపరుస్తాడండి అన్నాడు. ఏం చేస్తాడు ఆయన? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. తర్వాత ఆయన అధికారం ఇస్తాడు. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది తెలిసిన? ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంట? శక్తి. ఒక మాట ముగింపులు చెప్పాలి, తప్పదు. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో మీకు తెలుసు కాబట్టి నేను ఒక చెప్తాను, వినండి. తిమోతితో అన్నాడు, పెద్దల హస్త నిక్షేపణము ద్వారా ప్రవచన మూలముగా నీకు కలిగిన వరమును అలక్ష్యము చేయకము అని అన్నాడు. ప్రభు కొరకు మనము ప్రత్యేకపరచబడ్డాం, అభిషేకించబడ్డాం. అక్కడ తిమోతి అభిషేకించబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు అభిషేకించాడు, అందరినీ అభిషేకించాడు. కానీ తిమోతితో ఏమన్నా తెలిసిన? ప్రవచన మూలముగా నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయ. గమనించండి, పెద్దలు హస్త నిక్షేపణ చేశారు, కానీ తిమోతిలో ఉన్నటువంటి వరము ఎలా వచ్చింది? ప్రవచన మూలముగా, అంటే వాక్యానుసారంగా నీలో ఉన్న వరమును. తిమోతికి ఈ మాట నన్ను చెప్పనివ్వండి. తిమోతిలో ఉన్న వరం ఎవరిచ్చారు? ఇప్పుడు పెద్దలు హస్త నిక్షేపం చేశారు కదా, వాళ్ళు ఇచ్చారు ఆ వరం? నో. ఎవరు వరం ఇచ్చింది? ఒక మాట చదువుదాం, దయచేసి క్షమించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయితే వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయు చున్నాడు. ఆత్మ ఒక్కడే ఎలా ఇస్తున్నాడంట? తన చిత్తమా మన చిత్తమా? తన ఏర్పాట మన ఏర్పాట? తన ఎంపిక మన ఎంపిక? ఎవరి ఎంపిక? ఎవరి చిత్తం? చాలా స్పష్టంగా చెప్పండి. పరిశుద్ధాత్మ తన చిత్త ప్రకారం. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, సంఘములో ఉండేటువంటి వారు అందరూ కూడా అభిషేకించబడిన వారే, ప్రత్యేకపరచబడిన వారే. విషయం ఏంటంటే, అందరికీ ఒకే వరం కాదు. ఇది అర్థం కాదు. మనం నమ్మడం అర్థమవుతుంది మీకు? అందరికీ ఒకే వరం కాదు. ఎవరికి ఏ వరమో పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారము ఇస్తున్నాడు. సంఘములో ఆ వ్యక్తిని ఆ పని కొరకు ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. చాలా మందిలో ఉండే అపార్థం ఏంటి తెలిసిన? ఇక్కడ నిలబడి వాక్యం చెబితేనే గొప్ప అనుకుంటారు. అయితే గమనించండి, ఇంకొక వాక్యాన్ని కూడా అపార్థం చేసుకుంటారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. ప్రవచన వరమును ఆపేక్షించుడి అని అన్నాడు. అవునా? అధికముగా అంటే ఎక్కువగా ప్రవచన వరమును ఆపేక్షించుడి అని అన్నాడు. అంటే మనకు అర్థం కావటానికి చెప్తాను. బోధించడం, వాక్యం చెప్పడం ఎక్కువ, ఆపేక్షించుడి అని అన్నాడు. ఆపేక్షించుడి అంటే అర్థం ఏంటో తెలుసునా? ఒక్క మాటలో చెప్పి దాటిపోతాను. నాకివ్వమని కాదు, నాకివ్వు ప్రభు అని కాదు, సంఘముకు అవసరత ఉంది కాబట్టి అట్టి వారిని లేపు ప్రభు అని అర్థం.
వాక్యాన్ని బోధించే వాళ్ళను మా సంఘంలో లేపు ప్రభు అనేది ఆక్షేపించడం. ప్రభు నాకియ్యని కాదు, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని లేపమని ప్రార్థన చేయండి. కారణం ఏంటో తెలుసా? మన ఇష్టం మన చిత్తం మనం అనుకుంటే వచ్చేది కాదు. ఎవరివ్వాలి? పరిశుద్ధాత్మ. తిమోతి ఏమంటున్నాడు తెలిసిన? దేవుడు పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేయకు. ఎందుకు తెలిసిన? పెద్దలు కూడా హస్తనిక్షేపం చేశారంటే గుర్తించారు కాబట్టి నీ వరాన్ని నీవు అలక్ష్యం చేయకము. దేవుడిచ్చిన వరమును అలక్ష్యము చేయకమన. దేవుడిచ్చిన వరం ఒక వ్యక్తి జీవితంలో ఉంది అనే దాని గుర్తేంది? ఏం చెప్పండి? అలాని వరం ఆ వ్యక్తికి ఇవ్వబడిన దాన్ని గుర్తేంటి చెప్పండి? ఏంటో తెలిసిన? వాక్యమే. ఒక మాట నాకు చెప్పనివ్వండి. ఒక వ్యక్తి స్థానిక సంఘంలో దేవుడే లేక పరిశుద్ధాత్మ వ్యక్తిని సంఘ పెద్దగా ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు అని మనకు ఎలా రుజువు అవుతుంది? మనకు ఎలా రుజువు అవుతుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి ఎన్నో వచనం వరకు పెద్దల లక్షణాలు ఉన్నాయే, ఆ వచనాలు ఉన్నాయే, అవన్నీ ఆ వ్యక్తిలో మనకు కనిపిస్తాయి. అదే రుజువు. అన్న ముందు చెప్పాడు, పలుకుబడితో పెద్దలు నియమిస్తే ఏమవుతుంది? అక్షరార్థంగా జరిగిన సంగతి, నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను నేను. ఒక స్థానిక సంఘంలోనికి ఊరి పేరు మనిషి పేరు అడగొద్దు అసలు. ఒక స్థానిక సంఘంలో విద్యలో, వృత్తిలో, ఆర్థికంగా బాగా ఉన్నతమైనటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చిన వెంటనే సంఘ పెద్దం చేశాడు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? క్రొత్తవాడై ఉండకూడదు. క్రొత్తవాడైతే ఏమవుతుంది? గర్వాంధుడు అవుతాడు. జరిగిన సంగతి ఏం తెలిసిన? సంఘం 2గా చీలిపోయింది. అందులో ఉన్నాక ఆయన ఇంతకాలం నుంచి నేనుంటే నన్ను పెద్దం చేయకుండా నిన్న మొన్న వచ్చిన నేను పెద్దం చేస్తానని బయటికి వెళ్ళిపోయారు. దేని చెప్పండి? వాక్య ఉల్లంఘన. వరం నీలో ఉన్న సంగతి సంఘములో ఉండేవాళ్ళు, స్వార్థికులే కానీ పెద్దలే కానీ, ముందున్నటువంటి పెద్దలే కానీ వాక్య కొలమానం ప్రకారం నేను గుర్తిస్తారు అంతే. వ్యక్తిగత ఆధిక్యతలను బట్టి కాదు. కారణం ఏంటి తెలిసిన? నియమించేది ఎవరు? ఆ పని కొరకు ప్రత్యేకపరిచేది ఎవరు? దేవుడే పరిశుద్ధాత్ముని ద్వారా అభిషేకించబడిన వారం. అదే అభిషేక తైలం. ఎవరు చెప్పండి అభిషేకించబడిన వారు? ఇటలీ నుంచి రావాలనా చెప్పండి? లేకపోతే ఇంగ్లాండ్ నుంచి రావాలనా? లేకపోతే హైదరాబాద్ నుంచి రావాలనా? దుర్బోధల వాళ్ళకి మళ్ళదు. ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, రాజులు, యాజకులు, ఆయన ప్రకటించే వారు. మాట ద్వారా, జీవితము ద్వారా కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ప్రతి ఒక్కరికి తన యొక్క చిత్తము చొప్పున వరములను అనుగ్రహించి, ఆ ప్రత్యేకమైన వరాన్ని అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు పనిచేస్తూ ఉంటాడు. తైలం దేని గుర్తు? అభిషేకానికి గుర్తు. మనకివ్వబడిన తైలం ఎవరు? చెప్పండి. అంటే ఈ మాట చెప్పకపోతే మీరు ఏమీ లేదని అర్థం. మనకివ్వబడిన తైలం ఎవరు? పరిశుద్ధాత్మ. కొంతమంది ఫ్లెక్సీల మీద తైలం పోస్తున్నట్టు ఒక బుడ్డి అటు చూపించి పెడతా ఉంటారు. మనకివ్వబడిన తైలం ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన చేత మనం అభిషేకించబడి, పరిశుద్ధుని వలన మీరు అభిషేకించబడిన వారు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.